నంద్యాల నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించి వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. నంద్యాల జిల్లా గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప నాగేంద్ర పుల్లమ్మ దంపతుల కుమార్తె గోస్పాడు మండలం తేళ్లపూర గ్రామ సచివాలయ సెక్రటరీ అయిన బొప్ప సుజాత బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. ఆమె లోకాన్ని విడిచిపోతూ మరో 8 మందికి తన అవయవాలను దానం చేసి జీవం పోసింది. ఈ మేరకు గుంతనాల గ్రామంలో మృతురాలి తల్లిదండ్రులను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కలిసి పరామర్శించి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా నంద్యాల పట్టణం 21వ వార్డులో ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుబ్బరాయుడు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. వీరి వెంట వైసీపీ నాయకులు రాజారెడ్డి, జనార్దన్ రెడ్డి, వేణు, సుబ్బరాయుడు, అనిల్ అమృతరాజ్, ఆరిఫ్ నాయక్, శేషగిరిరావు, వెంకటేష్, నాగేశ్వరరావు, రాజారాం, ప్రతాప్, బాబుఖాన్, హనుమంతు, దేవి, సూరి, చెన్నమ్మ, తలారి భాస్కర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. అతీతంగా ప్రజల బాగు ముఖ్యమంటూ అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే దేవుడల్లే సాయపడి ఆశాజ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా మా చీకటి బ్రతుకులలో వెలుగు నింపవచ్చే మాయన్న శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతి క్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. పెరుగని ఆయుధమై దూసుకెళ్లే రవన్న. పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే అవ్వగానే అన్నా మన రవెన్న. నంద్యాల జిల్లాకు విడిచిని తెచ్చిన ఘనత నీదే శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు